మీరంతా వార్తల్లో చూస్తుంటారు. తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ పార్టీ. మరింత నిబద్ధతతోటి ఒక మానవతావాదిగా చిన్న వయసులోనే నారా లోకేష్ నిన్న అతను తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేనైతే నిజంగా ఒక 6 లక్షల మందితో సమావేశం జరుగుతున్నటువంటి దాన్ని ప్రధానంగా చూస్తాడు తప్పించి మొన్న అక్కడ జరిగినటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి మారణ హోమం ఎక్కడ నేపాల్లో ఆ మారణ హోమాన్ని లో మనోళ్ళు 270 మంది దాకా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంటే వివిధ కారణాల్లో ఎందులో పిల్గ్రిమ్స్ ఉంటారు, యాత్ర ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అక్కడ బ్రతుకుదెరువు కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ఆ మారణ హోమ యుద్ధకాండలో గడిచిపోతే అతను ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ను వదులుకొని, ఎందుకంటే 6 లక్షల మంది జనం దొరకడం నాయకుడికి అదృష్టం. కనీసం ఒక గంటన్న వాళ్ళతో అతను మాట్లాడుకోవడానికి, అతను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి. అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా వదిలేసుకుని మానవతావాదిగా ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సెక్రటరియట్కి వెళ్ళి గవర్నెన్సీ ఇదిలోకి వెళ్ళి అక్కడి నుంచి కంట్రోల్ రూములో కూర్చొని మానిటర్ చేసి ఎంతమంది బాధితులు ఉన్నారన్న దాన్ని ప్రధానంగా గుర్తించి ఎవరు ఎక్కడున్నారు, ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వితిన్ 1 అవర్లో ఈ అన్నిటినీ కూడా ఆయన సేకరించిన తర్వాత తదుపరి వాళ్ళకి ఏం చేయాలి అన్నదాన్ని కూడా వితిన్ అవర్లోనే నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని అక్కడ చక్కబెట్టి అందరికీ ఆహారాన్ని అందించడం ఒక ఎత్తైతే ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాలకు చేర్చాల్సినటువంటి విధానాన్ని కానీ ఇవన్నీ తీసుకుని ఆయన నిన్న మన తెలుగు వారిని అందరినీ సురక్షితంగా ఈ 215 మంది 215 మందిని కూడా సురక్షితంగా మన దేశం తీసుకురావడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఒక ఎల్లరగా. ఇటువంటి వాడు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ అతి చిన్న వయసులోనే ఇది ఒక తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అదృష్టంగా కూడా భావించాలి. ఇటువంటి నాయకత్వం మనకి పురోభివృద్ధి చెందుతున్నది. ఇంత బాధలో కూడా నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాను, బావిలో దూకి చచ్చిపో, ఒకప్పుడు నంద్యాల బై ఎలక్షన్లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు పరిగెట్టించి కాల్చి చంపేయాలన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకయ్యా నీకంత కక్ష? నిన్నటి రోజునే 15 మాసాల పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి సక్సెస్, సుపరిపాలన, ప్రజలకు అందుతున్నటువంటి తీరుని ఇవాళ సహించలేక, ఓర్వలేక, ఏం చెప్పాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో నువ్వు నిజంగా నాయకుడివేనా? నిజమైనటువంటి రాజకీయ నాయకుడైతే రక్త మాట్లాడటం
బావిలో దూకి చచ్చిపో చంద్రబాబు నాయుడు అంటే నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు కాబట్టి నీ అబ్బా నీకు అసలు ఏముందయా మాట్లాడడానికి? ఏమిచ్చారు, ఎవరిచ్చారు ప్రజలు నీకు ఈ హక్కుని? నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేటి, నీ పరిస్థితి ఏంటి? నేనేమంటానంటే ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక నాయకత్వం, నేను నాయకుడిని చెప్పుకునేవాడు మాట్లాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు వీటి వల్ల ప్రజల్లో ఒక రాంగ్ విధానం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నేను మాట్లాడితే నా ప్రాంత ప్రజలు కానీ నా ఫాలోయర్స్ కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. మా నాయకుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు, దీన్ని మేము తీసుకుని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది, జనం నిన్ను సేకరించిన నీ అన్నంటే ఇవాళకి కూడా కొంతమంది జనం నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఇదా? ఇవాళ నేను ఏదైతే ఇతను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ బావిలో దూకి చచ్చిపో అని చెప్పేసి ఒకటి ప్రేరేపణ చేసేటటువంటి విధానం అన్నది చట్టరీత్యా నేరం. ఇదే ఒక సెంటెన్స్ని బట్టి అందులో బాధ్యత ఉన్నవాడు మాట్లాడితే మరీ నేరం. అంటే ఇతను వర్తించకపోవచ్చు, ఇతను అందరికంటే ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడు. ఎన్నో 40 కేసులు ఉన్నాయంటున్నారు రకరకాలుగా. అందుకని ఇది చిన్నదన్న మాట అనుకోవచ్చు, కానైనా ఇది చాలా సమాజానికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు ఇవి. దీన్ని ఇవాళ న్యాయ వ్యవస్థ సోమోటోగా తీసుకుని దీని మీద కేసు కూడా పెట్టించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.